వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా షాప్ అనుబంధంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు పూడి ఆనంద్ బాబు, కల్లూరి శ్రోణిత్ గారు, ఎన్ఐఎస్ కోచ్, టెక్నికల్ అబ్జర్వర్ జయాకర్, తంజావూరు మల్లికార్జున గారు, ఫిట్నెస్ కోచ్ బి విజయ్, బి నాగభాస్కర్ పర్యవేక్షణలో ఇక్కడ పిల్లలకు వాలీబాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా షాప్ సమ్మర్ కోచింగ్ కు 26,000 మంది రిజిస్టర్ చేయడం ఇదే ప్రప్రథమం. ఈ ఘనత షాప్ చైర్మన్ రవి నాయుడు గారికి చెందుతుంది అని క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తంజావూరు మల్లికార్జున. ఈ స్పోర్ట్స్ 2026 వాలీబాల్ సమ్మర్ క్యాంప్ కి ముఖ్యంగా పిల్లలు చాలా ఉత్సాహంగా, ఇంట్రెస్ట్ గా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మంచి టెక్నికల్ కోచెస్, ఎన్ఐఎస్ లెవెల్ 1 కోచెస్, ఫిట్నెస్ కోచెస్ మరియు మంచి పౌష్టికాహారంతో ప్రతి పిల్లవాడిని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మన కోచ్ సోనిత్ గారు, అలాగే పూడి ఆనంద్ బాబు గారు, ఫిట్నెస్ కోచ్ విజయ్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకు మెలకువలు నేర్పుతూ ఒక మంచి ఆట చూస్తున్నాం. ఎన్నో ఏళ్ళైంది ఇక్కడ ఒక మంచి ఆటను చూసి. ఆ వాలీబాల్ గేమ్ అంటే ఎట్లా ఉంటది అనేది వీళ్ళు ఈ కోచ్ మన సోనిత్ గారు, పూడి ఆనంద్ బాబు గారు మరియు విజయ్ కుమార్ గారు మరియు ఇంకా ముఖ్యమైన టెక్నికల్ కోచెస్ జైకర్ గారు, మిగతా వాళ్ళందరూ కలుసుకొని ఒక మంచి విద్యార్థుల్ని, ఒక వందలాది మంది విద్యార్థులు రాబోయే రోజుల్లో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఎస్పీఆర్ఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక మంచి మెరుకులు అంటే ఒక షార్ప్ కలిగినటువంటి ప్లేయర్లు బయటికి తీసుకురావాలనే మన పూడి ఆనంద్ బాబు గారి కష్టం ఇదంతా మాకు తెలుస్తుంది. అలాగే మా పిల్లలను అందరు కూడా ఇక్కడ మోటివేట్ చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే సమ్మర్ క్యాంపు ఆల్రెడీ 1 నుంచి 30 వరకు జరుగుతుంది. శాప్ అధికారులు శాప్ క్యూఆర్ కోడ్ తో మరియు ఓపెన్ చేసి ఎన్నడూ లేని విధంగా ఓపెన్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్, అడ్రస్ తో పాటు ఇచ్చి ఒక సర్టిఫికేట్ మరియు కిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మాకు లోకల్ గా ఉన్నటువంటి డిఎస్డిఓ గారు, కోర్టు సిబ్బంది అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు తెలియజేసేది ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ పిల్లల్లో కూడా సమ్మర్ క్యాంప్ పంపించండి. వాళ్ళ ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ ని మంచిగా తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతే, సెలవు తీసుకుంటాం. నా పేరు కల్లూరి శ్రోణిత్, నేను వాలీబాల్ కోచ్ ని. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాలీబాల్ కోచింగ్ క్యాంపు అలాట్ చేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చాలా బాగా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఇయర్ మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ముందే కిట్ ఎక్విప్మెంట్ కానీ, బాల్స్ ఏమేమి కావాలి అన్ని ప్రొవైడ్ చేశారు. అదే విధంగా డిఎస్డిఓ గారు మంచి సహకారంతో మాకు ఏ లోటు లేకుండా ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ సంవత్సరం అసలు చాలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బాగా స్పోర్ట్స్ మీద శ్రద్ధ తీసుకొని మన రవి నాయుడు సారు అసలు ముందుగానే వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంతా ప్రొవైడ్ చేయించి మాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అదే ఎండి మేడం కూడా మాకు పిల్లలకి డైట్ విషయం కానీ, అదే విధంగా ప్రతి విషయంలో మాకు వాళ్ళు తోడుగా ఉండి నడిపిస్తూ మాకు కోచింగ్ క్యాంప్ ని బాగా జరగడానికి వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. అదే విధంగా పిల్లలు కూడా చాలా ఆసక్తిగా 60-70 మంది ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వచ్చి వాళ్ళు ఎంతో శ్రద్ధగా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఇదిగా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం వాలీబాల్ లో అసలు ఇంత డెవలప్మెంట్ అనేది, ఇంత పిల్లలు ఇంత మోటివేషన్ తో వచ్చి వాళ్ళు ఆడుతున్నారు అనేది మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి మాకు ట్రైన్ చేయాలి, వాళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని. అదే విధంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రవినాయుడు సారు చైర్మన్ గారు దీన్ని ఇంకా డెవలప్ చేసి మాకు ఇంకా వాలీబాల్ కి నెల్లూరు జిల్లాలో ఇంకా డెవలప్ చేయాలని చెప్పి, ఇప్పుడు చూపిస్తున్న దానికన్నా ఇంకా మాకు బాగా తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.